చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామానికి చెందిన తల్లపురెడ్డి గురుశేఖర్ రెడ్డి మట్టి మిద్దె కూలి అక్కడికక్కడే 4 కుటుంబ సభ్యులు మృతి చెందడం జరిగింది. తల్లపురెడ్డి గురుశేఖర్ రెడ్డి రెండవ కుమార్తె ప్రసన్న ప్రొద్దుటూరులోని ప్రభుత్వ హాస్టల్లో చదువుతూ ఉండడంతో ప్రమాదం నుంచి బయటపడిందన్నారు. కుటుంబ సభ్యులందరూ మృతి చెందడంతో ఆమె దిక్కులేని విద్యార్థినిగా మిగిలిపోయింది. దీంతో కడప జిల్లా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు కానగూడూరు బ్రాంచ్ వారు PMSBY నుంచి 2 లక్షలు మరియు PMJJY నుంచి 2 లక్షలు, క్రాప్ లోన్ యాక్సిడెంట్ బీమాకు సంబంధించి 50,000 మొత్తం 4.50 లక్షల మెగా చెక్కును జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థిని ప్రసన్న మరియు ఆమె అవ్వ ఆవుల రామసుబ్బమ్మకు సోమవారం PGRSలో జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనే చేతుల మీదుగా మెగా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా మాట్లాడుతూ నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో 2024వ సంవత్సరం ఆగస్టు 2వ తేదీన భారీ వర్షాల వల్ల మట్టి మిద్దె కూలి తల్లపురెడ్డి గురుశేఖర్ రెడ్డి కుటుంబ యజమాని భార్య దస్తగిరమ్మ, కుమార్తెలు పవిత్ర, గురులక్ష్మి నలుగురు అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందన్నారు. కాగా ప్రసన్న చిన్న వయసులోనే కుటుంబ సభ్యులందరినీ కోల్పోయి ఒంటరి విద్యార్థినిగా ఉండడం చాలా బాధాకరంగా ఉందన్నారు. ప్రస్తుతం ప్రసన్న కడపలోని నారాయణ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ MPC చదువుతోందని, ఆమె చదువుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, ప్రసన్న బాగా చదివి భవిష్యత్తులో మంచి ఉద్యోగం సంపాదించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ప్రసన్నకు ఆర్థిక సహాయం అందజేయడంలో కృషి చేసిన ఆళ్లగడ్డ ఆంధ్ర అక్షరాస్యత కేంద్రం వారిని జిల్లా కలెక్టర్ అభినందించారు. ఆర్థిక సహాయం అందజేసినందుకు జిల్లా కలెక్టర్ అధికారులకు ప్రసన్న, ఆమె అవ్వ కృతజ్ఞతలు తెలిపారు. జూలై 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 30th వరకు మన దగ్గర బ్యాంక్స్ నుంచి జన సురక్ష ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం సార్. మెయిన్ ఉద్దేశం వచ్చేసి PMSBY, JBY, ABY ఇవి ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్. ఇది కాకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండేటువంటి KYC అకౌంట్స్ అవి ఓపెన్ చేయడానికి. ప్రస్తుతం ఏంటంటే గత సంవత్సరము ఒక మట్టి మిద్దె కూలిపోయి మేడం ఆళ్లగడ్డ మండలంలో వాళ్ళ కుటుంబం మొత్తం కూడా యాక్సిడెంట్ దుర్ఘటనలో చనిపోయినటువంటి సంఘటన మన పేపర్లో కూడా వచ్చింది, మనం కూడా చూసాం మేడం. దీంట్లో ఏమైందంటే వాళ్ళ తండ్రి గారు బ్యాంకులో, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో PMSBY అంటే సంవత్సరానికి 20 రూపాయలు కట్టి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 2 లక్షల రూపాయలు అదొకటి అయింది మేడం. అదేవిధంగా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద అదొక ఇన్సూరెన్స్ చేస్తున్నాను మేడం. దాంట్లో ఏంటంటే 436 రూపాయలు కడితే ఒక సంవత్సరం వరకు ఇన్సూరెన్స్ ఉంది కవర్డ్ ఫర్ న్యాచురల్ డెత్ ఆల్సో. ఇది కాకుండా వాళ్ళకు క్రాప్ లోన్ కూడా ఉంది మేడం. క్రాప్ లోన్ రెగ్యులర్గా ఉంటే కూడా ఎవ్రీ ఇయర్ మనం రెన్యువల్ చేసుకుంటే అదొక 50,000 రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటుంది మేడం. కుటుంబము ఇద్దరు తల్లిదండ్రి, 3 ఆడబిడ్డలు అయితే తల్లిదండ్రులు చనిపోయారు మేడం. అదేవిధంగా ఆడబిడ్డలు 2 చనిపోయారు. ఒక పాప మాత్రం మిగిలి ఉన్నారు. అది మొన్న ఇన్సూరెన్స్ ABJB తరఫు నుంచి ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ వచ్చింది మేడం. అది మీ ద్వారా లబ్ధిదారుకి అందజేయాలనేది మా యొక్క రిక్వెస్ట్. నేను పర్సనల్గా విజిట్ చేయడం, మా పాపను కలవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పాపకు ఆ రోజు 10 లక్షలు కూడా మరి ఇవ్వడం జరిగింది. చిన్న కుటుంబ కలగం వల్ల ఆ రోజు తల్లి తండ్రి 2 పిల్లలు వచ్చి పాత మిద్దె ఇంట్లో పడుకున్నారు. మిద్దె అమాంతంగా పడిపోయింది. తల్లి తండ్రి 2 పిల్లలు చనిపోయారు. కుటుంబం అంతా చనిపోయారు అనుకున్నాక ఇంకొక పాప కూడా ఉంది. పాప ప్రొద్దుటూరులో కదా, ప్రొద్దుటూరులో చదువుతుంది అన్న విషయం మనకు తెలిసింది. ఆ పాపని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు ముందుకు వచ్చింది. పాప చదువుతున్న స్కూల్కి కూడా మనం ఇన్ఫార్మ్ చేశాము. ఫీ ఎటువంటిది తీసుకోకూడదు, చదివించాలని. స్టిల్ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడితే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషనే ఆ ఫీ కట్టే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పారు. సో ఈరోజు నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే, ప్రతిసారి కూడా మీకు ఇన్సూరెన్స్ గురించి లాస్ట్ టైం కూడా ఒక బ్యాంకర్స్ మీటింగ్లో చెప్పారు. మన టీమ్స్ మీ దగ్గరికి వస్తాయి, అవేర్నెస్ కల్పించండి. తర్వాత మన బ్యాంకర్స్ మీటింగ్ మండల్ లెవెల్, రీజనల్ లెవెల్ ఎక్కడ జరిగినా కూడా ఏమేమి ఇన్సూరెన్స్ స్కీమ్స్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉన్నాయో ప్రజలకు దాన్ని తెలియజేస్తే అనుకోని సంఘటనలు ఏదన్నా జరిగినప్పుడు వాళ్ళ కుటుంబానికి తగు సహాయం అందిస్తుంది, బాధ్యత తీసుకుంటారు. కాబట్టి ఈ మెసేజ్ ప్రాపర్గా అందరికీ వెళ్ళేటట్టు చూడండి. ఆ పాపకి భగవంతుడు మంచి కెరీర్లో ఆ పాప స్థిరపడాలి, ఆర్థికంగా బాగా నిలబెట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా మనందరి తరఫున కూడా నేను కోరుకుంటూ
బ్యాంకర్స్ టీం అందరికీ కూడా ఆ కుటుంబానికి సహాయం ఇస్తున్నందుకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మా కలెక్టర్ అమ్మ మాకు బాగా చదివిస్తుంది. నన్ను నా 10th క్లాస్లో మమ్మీ డాడీ సిస్టర్ ఇద్దరు సిస్టర్స్ చనిపోయారు. మా అక్క మా చెల్లెలు, నేను రెండో కూతుర్ని. మా డాడీ కష్టపడి నన్ను చదివిస్తున్నారు. ఇప్పుడు మా కలెక్టర్ అమ్మ నాకు చదివిస్తుంది. నన్ను బాగా చదువుకోమని చెప్తున్నారు అందరూ. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నారాయణ కాలేజీలో కడప ఎంపీసీ.